హలో హాయ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ హౌ ఆర్ యూ ఎలా ఉన్నారు అందరూ ఇంతకుముందు ఫస్ట్ పేపర్ మిడ్ వైఫరీ చెప్పాను అండ్ చైల్డ్ హెల్త్ నర్సింగ్ సెకండ్ పేపర్ సిలబస్ చెప్పా కదా ఇప్పుడు థర్డ్ పేపర్ మిగిలిపోయింది. థర్డ్ పేపర్ వచ్చేసి హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్. ఈ సిలబస్ కూడా చూద్దాం. మొత్తం 9 యూనిట్స్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి నిర్వహణ యొక్క భావన, కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, డెఫినేషన్ అండ్ ప్రిన్సిపల్స్ దీంట్లో మనం నేర్చుకుంటాం. నిర్వహణ యొక్క భావన అంటే కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్లో. ఓకే, సెకండ్ వచ్చేసి ఆరోగ్య కేంద్రం, హెల్త్ సెంటర్స్, సబ్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటి గురించి. ఆరోగ్య కేంద్రం అంటే ఏమిటి దాని గురించి నేర్చుకుంటాం. అండ్ ఆరోగ్య బృందం భావన, కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్ టీంలో ఎవరెవరు ఉంటారు. హెల్త్ టీంలో మీరు ఇప్పుడు హెల్త్ సెంటర్ అంటే ఏంటి, పిహెచ్సి ఉంటాయి కదా మీ యొక్క. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో ఉంటాయి ఉప కేంద్రాలు. ఓకే, వాటిని హెల్త్ సెంటర్స్ అంటాం. గ్రామానికి ఒకటి ఉంటుంది, అందులో బృందం కూడా ఉంటుంది. మనకి ప్రతి బుధవారం కనబడుతూ ఉంటారు కదా ఆశా వర్కర్స్. దట్ ఈస్ ద టీమ్. అంటే ఆరోగ్య కార్యకర్తలు అండ్ ఆశా వర్కర్స్, ఇంకా ఎన్జిఓ, వీళ్ళందరూ కూడా ఒక బృందం లాగా ఉంటుంది. యొక్క టీం, హెల్త్ టీం అంటారు వారిని. ఓకే, తర్వాత ఏంటి, భారతదేశంలో ఆరోగ్య పరిపాలన. మన ఇండియాలో ఆరోగ్య పరిపాలన ఏ విధంగా అంటే అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది దాని గురించి ఉంటుంది. ఓకే, భారతదేశంలో ఆరోగ్య పరిపాలన అంటే ఫర్ ఎగ్జాంపుల్ WHO ఉంటుంది, ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ. అక్కడ నుండి కూడా మనల్ని కమాండ్ చేస్తారు. ఓకే, ఎలా జరుగుతున్నాయి అలాంటివి దాని గురించి ఇందులో ఉంటుంది. అండ్ స్టాక్ నిర్వహణ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పల్స్ పోలియో ఉంది, అండ్ కొంతమంది పిల్లలకి ప్రతి బుధవారం అండ్ వ్యాక్సిన్స్ గింట ఇస్తారు కదా మన పిహెచ్సిలో. ఆ స్టాక్ అంతా ఉంటుంది కదా, దాన్ని స్టాక్ అంటాం. వ్యాక్సిన్స్ అన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించిన వెయిల్స్ గింట, అవి స్టాక్ నిర్వహణ, మెయింటెనెన్స్ ఆఫ్ స్టాక్స్, వాటి గురించి ఉంటుంది. అండ్ బీసీజీ వ్యాక్సిన్ ఉంటుంది కదా, డిపిటీ వ్యాక్సిన్, పోలియో వ్యాక్సిన్స్, అవన్నీ స్టాక్ నిర్వహణ కిందకి వస్తాయి. స్టాక్ నిర్వహణ అంటే ఏది ఏ టెంపరేచర్లో ఉండాలి అండ్ ఏది ఏ రిఫ్రిజిరేషన్లో ఉండాలి, అంటే ఎంత ఉష్ణోగ్రత అవసరం, ఎంత చల్లదనం అవసరం అనేది స్టాక్ నిర్వహణలో ఉంటుందన్నట్టు వ్యాక్సిన్స్కి. దట్ ఈస్ ద స్టాక్ నిర్వహణ. సిక్స్త్ ఏంటి, జనాభా, విద్య మరియు కుటుంబ సంక్షేమం, పాపులేషన్, ఎడ్యుకేషన్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ముఖ్యంగా ఇందులో ఏంటంటే మరి ఎడ్యుకేషన్ గురించి అండ్ ఫ్యామిలీ ప్లానింగ్స్ గురించి ఉంటుంది. ఏంటి, వాసెక్టమీ, ట్యూబెక్టమీ ఉన్నాయి కదా. వాసెక్టమీ ఏమో పురుషులకి, ట్యూబెక్టమీ ఏమో స్త్రీలకు చేస్తారు కదా పిల్లలు పుట్టకుండా. ఇవేంటంటే కుటుంబ సంక్షేమం కార్యక్రమాలు. అండ్ ఒకరు లేదా ఇద్దరు కదా మనం కలిగి ఉండవలసింది, దాని గురించి ఫ్యామిలీ ప్లానింగ్. అండ్ బిడ్డకు బిడ్డ ఎడంగా ఉండడం, దాని కొరకు కూడా ఇందులో ఉంటుంది. ఒకవేళ బిడ్డకు బిడ్డ ఎడం ఉండాలంటే కూడా ఏమి చేయాలి దాని గురించి. జనాభా మరియు అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది దీని గురించి ఉంటుంది. తర్వాత ఏంటి, సమన్వయం, కోఆర్డినేషన్. ఇందాక చెప్పాను కదా ఆరోగ్య బృందంలో హెల్త్ టీం ఉంటారు కదా, కోఆర్డినేషన్ ఎలా ఉంది, వీళ్ళందరూ కలిసి మీట్ అవ్వడం అండ్ సక్రమంగా జరుగుతుందా లేదా, మరి ఒక పిహెచ్ సెంటర్లో కావాల్సినన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా, మొత్తం దాని గురించి నిర్వహణ ఉంటుందన్నట్టు. కోఆర్డినేషన్ అనేది కలిసి వర్క్ చేస్తుంటారు జట్టు. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్. భారతదేశంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమం అమలు అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. ఇందాక చెప్పా కదా WHO గురించి. అక్కడ నుండి ప్రొవైడ్ చేసేవన్నీ కూడా ఇవి మనం ఇంప్లిమెంట్ చేయాలన్నట్టు ఇండియాలో. అక్కడ నుండి వాళ్ళు కమెంట్ చేస్తారు.
మనం ఇక్కడ నిర్వహణ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా, ఇప్పుడు కొత్త కొత్త డిసీజ్ వచ్చాయి కదా, వాటికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి వాళ్ళు చెప్పినప్పుడు మనం మన ఇండియాలో కూడా నిర్వర్తించాలి. అలాంటి కార్యక్రమాలు అనేవి కండక్ట్ చేయాలి. ఇది జాతీయ ఆరోగ్య కార్యక్రమం అన్నట్టు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ అండ్ సిబ్బంది అభివృద్ధి, స్టాఫ్ డెవలప్మెంట్. వాళ్ళు ఉన్నారు కదా హెల్త్ టీము, ఇప్పుడు కోఆర్డినేషన్ అనేది ఏ విధంగా వాళ్ళు కూడా అభివృద్ధి చెందడం అవసరం. ఓకే, ప్రతి ఒక్క పనిలో కూడా సిబ్బంది అనేది అభివృద్ధి చెందడం అవసరం. దిస్ ఈజ్ ద 9th యూనిట్. ఇవన్నీ కూడా ఆరోగ్య కేంద్ర నిర్వహణలోని అంశాలు, అంటే యూనిట్స్. మనం వీటి గురించి నేర్చుకుంటాం. ఆరోగ్య కేంద్రం అంటే ఏమిటి అంటే కొన్ని పిహెచ్సిలు ఇంత జనాభాకి అని పర్మిట్ ఉంటుంది అన్నట్టు. ఒకవేళ 3000 జనాభా ఒక పిహెచ్సికి అలా ఉంటుంది. దాంట్లో కావాల్సిన ఎక్విప్మెంట్స్, ఒకవేళ ఆ పిహెచ్సికి మళ్ళీ పడకలు అంటారు కదా, అలాంటి బెడ్స్ కూడా ఉండాలి. ఒకవేళ కేర్ తీసుకోవడానికి, ఓకే, ట్రీట్మెంట్ చేయడానికి బెడ్స్ ఉన్నాయా లేదా, ఆరోగ్య కేంద్రం ఎంత జనాభా ఉంది దాని గురించి ఆరోగ్య కేంద్రంలో ఉంటుంది. ఓకే, అండ్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది పిహెచ్సి, ఓకే, ఆరోగ్య కేంద్ర నిర్వహణలో ఉంటుంది. అండ్ రిఫరల్ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి ఇందులో. రిఫరల్ సిస్టమ్ అంటే ఆ యొక్క ఆరోగ్య కేంద్రం కంటే కూడా ఒకవేళ అక్కడ లేని ఎక్విప్మెంట్స్ కానీ ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఇతర హాస్పిటల్కి ప్రొవైడ్ చేయడం, దాన్ని రిఫరల్ సిస్టమ్ అంటాం. ఈ రిఫరల్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సిలబస్లో. ఓకే, దిస్ ఈజ్ ద సిలబస్ ఫర్ MPHW సెకండ్ ఇయర్. ఓకే, థర్డ్ పేపర్ హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్. మీకు ఏమైనా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏమైనా డౌట్ ఉన్నా, అండ్ ఒకవేళ లెసన్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి.